Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో అలా బీజేపీలో ఇలా ఆర్ కృష్ణయ్య రాజకీయం ఇది. అవును, మరి రాజకీయ నేతల మాటలకు అర్థాలు వేరులే అని అంటుంటారు. కానీ దశాబ్దాలుగా సామాజిక ఉద్యమాలలో ఉంటూ సగటు జనం మద్దతు మన్నన చూరగొన్న ఆర్ కృష్ణయ్య వంటి వారు మాట్లాడే మాటలకు కూడా అర్థాలు వెతుక్కోవాలా అంటేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆయన పొలిటీషియన్గా జనంలోకి రాలేదు, సామాజిక ఉద్యమకారుడిగా వచ్చారు. బీసీలకు బంధువుగా పెద్ద దిక్కుగా ఉంటూ ఉద్యమాలు చేశారు. అటువంటి కృష్ణయ్యకు రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు రావడం సహజం. అయితే ఆయన వచ్చిన వాటిని స్వీకరించవచ్చు. తన సిద్ధాంతాలకు, ముఖ్యంగా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీలలో చేరి మరింతగా సేవ చేయవచ్చు. కానీ ఆర్ కృష్ణయ్య 10 ఏళ్ల రాజకీయ ట్రాక్ రికార్డ్ చూస్తే 3 పార్టీలు మారిపోయారు. కేవలం దశాబ్ద కాలంలోనే ఆయన పార్టీలు మార్చిన చరిత్రను వెంట తెచ్చుకున్నారు. ఆయన కాలు పెట్టిన ప్రతి పార్టీ గౌరవించి పదవులు ఇచ్చింది. అయినా సరే ఆయన ఆయా పార్టీలను ఎందుకు వీడారో చెప్పేందుకు సహేతుకమైన కారణాలు లేవు. ఆయన మొదటిగా చేరింది టీడీపీలో. 2014 ఎన్నికలలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ అందుకుని పోటీ చేశారు. ఆయనను ఆనాడు బీసీ సీఎం అభ్యర్థిగా పార్టీ ప్రొజెక్ట్ చేస్తూ ప్రచారం చేసింది. అయితే ఆ ఎన్నికలలో టీడీపీ గెలవలేదు. కృష్ణయ్య ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఎందుకో ఆయన తనకు రాజకీయంగా తొలి ఛాన్స్ ఇచ్చిన టీడీపీని వదిలేశారు. ఆ తరువాత తెలంగాణకు చెందిన ఆయనను ఏపీకి తెచ్చి వైసీపీ అధినేత జగన్ రాజ్యసభకు పంపారు. ఆయన కంటే పెద్ద బీసీ ఏపీలో లేరు అని అనుకున్నారా అంటే జవాబు లేదు. కానీ కృష్ణయ్య అంటే గౌరవం, ఆయన ఉద్యమాల పట్ల ఉన్న అభిమానంతోనే ఇలా చేశారు జగన్ అని చెప్పుకున్నారు. అలా 2 ఏళ్ల పాటు పెద్దల సభ అయిన రాజ్యసభలో వైసీపీ ఎంపీగా వెలిగిన కృష్ణయ్య సడన్ గా ఈ ఏడాది సెప్టెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు చూస్తే తన ఉద్యమాల కంటే ఎంపీ పదవి చాలా చిన్నదని, తనది 50 ఏళ్ల బీసీల ఉద్యమమని, ఈ మొత్తం పోరాటంలో తనకు ఎంపీ పదవి అంటే చాలా చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడారు. పైగా తాను ఇక మీదట బీసీల కోసమే పనిచేయడానికి ఎంపీ పదవిని వదులుకున్నానని చెప్పారు. ఎంపీగా ఉండడం కంటే జనంలో ఉంటూ పోరాటాలు చేయడమే తనకిష్టమని కూడా ఆయన అన్నారు. ఇలా ఎంతో ఉదాత్తమైన భావాలతో తాను ఎంపీ పదవిని వదిలేశానని ఆయన అన్నప్పుడు చాలామంది కృష్ణయ్య డెసిషన్ని మెచ్చుకున్నారు. ఈ రోజులలో కూడా పదవుల మీద ఆశపడకుండా ఇలా ఉండడం సాధ్యమేనా అని కూడా భావించారు. కట్ చేస్తే బీజేపీ నుంచి ఏపీ కోటాలో రాజ్యసభకు కృష్ణయ్యను ఎంపిక చేశారు. దాంతోనే కృష్ణయ్య రాజకీయం మీద ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యల మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఈయన కూడా అందరిలాంటి ఫక్త్ రాజకీయ నాయకుడేనా అన్న భావన కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బీసీ కృష్ణయ్య అన్న పేరు కంటే బీజేపీ కృష్ణయ్య అన్న పేరు చాలా చిన్నది అన్న దానిని ఆయన ఎందుకు తెలుసుకోలేకపోయారు అని అంటున్నారు. ఇటువంటి వెన్నుదన్ను లేకుండా తన సొంత పోరాట పటిమతో కృష్ణయ్య బీసీ ఉద్యమ నేతగా జాతీయ స్థాయి దాకా ఎదిగారు. అటువంటి ఆయన సామాజిక ఉద్యమకారుడిగానే ఉంటే ఆయన కీర్తి ఎక్కడో ఉండేది. కానీ రాజకీయాల్లోకి వచ్చారు, వచ్చినదే చాలు అన్నట్లుగా వరుసగా పార్టీలు మారుస్తూ పోతున్నారు. ఇప్పుడు చూస్తే బీజేపీ కండువా కప్పుకున్నారు. దీనిని చూసిన వారు ఆయన అధికార పార్టీకి దగ్గరగా ఉంటూనే రాజకీయాలు చేస్తారా అన్న విమర్శలు చేస్తున్నారు. టీడీపీ 2014లో ఓడగానే ఆ పార్టీకి దూరం జరిగారు. 2024లో వైసీపీ ఓటమి పాలు కాగానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రేపటి రోజున బీజేపీకి కష్టకాలం ఎదురైతే కృష్ణయ్య మళ్లీ కండువా మారుస్తారా అన్న చర్చ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా సామాజిక ఉద్యమకారుడిగా మంచి పేరున్న కృష్ణయ్య రాజకీయాల్లోకి వచ్చి ఆ అవలక్షణాలను తాను వంట పట్టించుకుంటున్నారా అన్న ప్రశ్నలైతే అందరిలోనూ వస్తున్నాయి. కేవలం వైసీపీ ఎంపీ పదవి వల్ల తన స్థాయి తగ్గదని గతంలో ప్రకటించిన కృష్ణయ్యకు ఇప్పుడు బీజేపీ ఎంపీ కాగానే స్థాయి పెరుగుతుందా అన్న ప్రశ్నలకు సహేతుకంగా ఆయనే జవాబు చెబితే మంచిదేమో అని అంటున్నారు.